ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చూడబోయే సినిమా చాలా భయంకరంగా థ్రిల్లింగ్గా ఉంది. ఈ మూవీలో చాలా అన్ఎక్స్పెక్టెడ్ సీన్స్ అండ్ లాస్ట్లో రిలీజ్ అయ్యే షాకింగ్ ట్విస్ట్ మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో రీసెంట్గా ఈ ఇయర్ రిలీజ్ అయిన స్పానిష్ హారర్ మూవీ ఎస్పాంటో అంటే ద స్కారీ క్రో గురించి చెప్పుకుందాం. ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ మూవీలో ఒక కర్స్డ్ పెయింటింగ్ ఉంది. ఆ పెయింటింగ్ని ఎవరు చూసినా దాని ఓనర్ అయిన వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సర్వైవ్ అవ్వదు. వినడానికి చాలా స్కేరీగా ఉంది. సో లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ హారర్ మూవీ. సో రెడీగా ఉండండి. స్టోరీ స్టార్ట్ చేసే ముందు మా ఛానల్లో రీసెంట్గా నేను ఇంకో స్పానిష్ హారర్ మూవీ రొజాయో గురించి ఎక్స్ప్లెయిన్ చేశా. అది కూడా చాలా ఆసంగా ఉంది. అది కూడా చూడండి. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ తో మూవీ రన్ అవుతుంది. స్టోరీ స్టార్ట్ అవుతుంది ఒక ఫ్యామిలీతో. ఒక ఫ్యామిలీలో ఒక ఓల్డ్ మ్యాన్ పాబ్లో చనిపోతాడు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడికి వస్తారు. ఒక రూమ్లో ఉంటారు. కానీ ఒక లేడీ రోజ్ బయట కూర్చొని ఏడుస్తుంది. నెక్స్ట్ సీన్ ఫర్నల్ డేకి షిఫ్ట్ అవుతుంది. పాబ్లో యాంటిక్ షాప్ ఓనర్, అతని వైఫ్ పేరు రోజ్, ఇంకా డాటర్ మొనిత్ హస్బెండ్ జాక్ అండ్ వాళ్ళ సన్ కెయిట్. ఇంకా ఆ ఇంట్లో ఇద్దరు సర్వెంట్స్ ఉంటారు, ఫ్లిట్ ఇంకా హెన్రీ. ఫర్నల్ టైంలో మొనిత్ అనీజీగా ఫీల్ అవుతుంది. సడన్గా అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. అందరూ తనని ఇంట్లోకి తీసుకొని వెళ్తారు. మొనిత్కి కాన్షియస్నెస్ వచ్చాక తన తండ్రి తన ఆబ్సెన్సీలో బరీ చేశారు అని మొనిత్ చాలా బాధపడుతుంది. ప్రాపర్ గుడ్ బై చెప్పలేకపోయింది అని గిల్ట్ ఫీల్ అవుతుంది. ఇంకా ఆ డే ఎండ్ అవుతుంది. ఆ రోజు నైట్ మొనిత్కి ఒక బ్యాడ్ డ్రీమ్ వస్తుంది. తండ్రి పెల్వో డ్రీమ్లోకి వచ్చి చెప్తాడు, వారిని ఇంట్లోకి ఎంటర్ చేయనీయకు అని చెప్తాడు. మార్నింగ్ మొనిత్ ఈ డ్రీమ్ గురించి రోజ్తో చెప్తుంది. ఇంట్రెస్టింగ్ పాయింట్, రోజ్ మొనిత్ ఇద్దరు సిస్టర్స్ లా కనిపిస్తారు. ఏజ్ డిఫరెన్స్ చాలా తక్కువ. రోజ్ చెప్తుంది డ్రీమ్స్లో డెత్ ఫ్యామిలీ మెంబర్స్ రావద్దు అని అంటుంది. ఫ్రిడ్ వచ్చి మొనిత్ డిష్ ప్రిపేర్ చేస్తుంది అని అడుగుతుంది. మొనిత్ ఒక టఫ్ డిష్ ప్రిపేర్ చేస్తుంది. ఫ్రిడ్ కన్ఫ్యూజ్ అవుతుంది. రోజ్ నూడిల్స్ చేయమని చెప్తుంది. కానీ మొనిత్ ఫర్నల్ డే నూడిల్స్ చేశాం కదా అని అంటుంది. ఫ్రిడ్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. కానీ నూడిల్సే చేశాం అని కన్ఫర్మ్ చేస్తుంది. నెక్స్ట్ సీన్ జాక్ అండ్ మొనిత్ మధ్యకి షిఫ్ట్ అవుతుంది. జాక్కి ఇంకొక వైఫ్ డాటర్ ఉంది అని తెలుస్తుంది. అతని డాటర్ సిక్ అని జాక్ హాస్పిటల్కి వెళ్తాడు. మొనిత్ జాక్ని చాలా లవ్ చేస్తుంది. జాక్కి కూడా మొనిత్ ఇంకా కేత్ అంటే చాలా ఇష్టం. జాక్ వెళ్ళేటప్పుడు కేత్కి ప్రొటెక్షన్ చార్మ్ ఇచ్చి వెళ్తాడు. మొనిత్ తన ట్రక్ జాక్కి ఇస్తుంది. హెన్రీ ఫ్లిట్ యాంటిక్ షాప్ ఐటమ్స్ అరేంజ్ చేస్తున్నారు. అక్కడ ఒక పెయింటింగ్ చూసి రోజ్ భయపడుతుంది. ఇది షాప్లో పెట్టొద్దు, సెల్ చేయండి అని చెప్తుంది. మొనిత్ అడిగిన రోజ్ రీజన్ చెప్పదు. మొనిత్ ఆ పెయింటింగ్ షాప్లో హ్యాంగ్ చేస్తుంది. ఆ పెయింటింగ్ అక్కడ పెట్టిన తర్వాత రావిన్ బర్డ్ కనిపిస్తుంది. ఇది పెయింటింగ్లో ఓ స్కేరీ స్క్రోది. నైట్లో ఫస్ట్ ప్రేయర్ అవుతుంది. చాలా మంది ప్రేయర్స్కి వస్తారు. అందరూ కలిసి ప్రేయర్ చేసి డిన్నర్ చేసి వెళ్ళిపోతారు. హెన్రీ ఫుడ్ తీసుకొని రూమ్కి వెళ్తాడు. రూమ్లో కూర్చొని గేమింగ్ స్టార్ట్ చేస్తాడు. సడన్గా గ్రాస్హోపర్స్ రూమ్లోకి వస్తాయి. ఒక గ్రాస్హోపర్ హెన్రీ నెక్ని కొరుకుతుంది. ఇంకో గ్రాస్హోపర్ హ్యాండ్ మీద కూర్చుంటే హెన్రీ లైటర్తో వాటిని బర్న్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ తన హ్యాండ్కి ఫైర్ అంటుకుంటుంది. ఫైర్ ఆర్పడానికి డోర్ ఓపెన్ చేసే టైంకి బయట ఒక స్కేరీ క్రో ఒక డిఫరెంట్ మాన్స్టర్ లాగా వచ్చి హెన్రీని ఫినిష్ చేస్తుంది. పెయింటింగ్లో హెన్రీ కనిపిస్తాడు. సడన్గా పెయింటింగ్ నార్మల్ అవుతుంది. సీమ్స్ లైక్ అన్ ఈవిల్ స్పిరిట్ హెన్రీ సోల్ని కన్స్యూమ్ చేసిందని తెలుస్తుంది. ఈ పెయింటింగ్లో సంథింగ్ మిస్టరీ ఉంది, విచ్ ఇస్ డెఫినెట్లీ కర్స్డ్. మార్నింగ్ ఫ్రిడ్ హెన్రీని లేపడానికి రూమ్కి వెళ్తుంది. కానీ హెన్రీ మిస్సింగ్. ఫ్లోర్ మీద గ్రాస్ ఉంటుంది, ఇండికేటింగ్ సంథింగ్ రియల్ హ్యాపెండ్. అందరూ హెన్రీ సిటీకి వెళ్ళాడు అని అజ్యూమ్ చేస్తారు. ఫ్లిట్, మొనిత్, రోజ్ మార్కెట్కి వెజిటేబుల్స్ కోసమని వెళ్తారు. మొనిత్కి మళ్ళీ అనీజీగా ఫీల్ అవుతుంది. మొనిత్ మామ్ రోజ్ మొనిత్ని తిడుతుంది. టైంకి మెడిసిన్ యూజ్ చేయకపోతే ఇలా అనీజీగా ఉంటావు అని అంటుంది. అప్పుడు ఫ్రిడ్ మెడిసిన్ ఇస్తుంది. మొనిత్ ఓకే అని చెప్పి షాపింగ్ కంటిన్యూ చేయమని ఫ్రిడ్తో చెప్తుంది. మొనిత్ రోజ్తో కేట్కి ఏం అవుతుంది అని మొనిత్ గట్టిగా అరుస్తుంది.
రోజ్ సైలెంట్గా ఉండు, డోంట్ వరీ, ఎవరికి ఏం కాదు అని చెప్తుంది. షాప్ కీపర్ మొనిత్ బిహేవియర్ చూసి వియర్డ్గా ప్రేయర్ చేస్తుంది. హౌస్కి వచ్చాక మొనిత్ స్టెప్ మదర్ అడల్, స్టెప్ సిబ్లింగ్స్ యాండీ, రాయ్ వచ్చారు అని తెలుస్తుంది. రోజ్ వాళ్ళు రావడం వల్ల హ్యాపీగా ఫీల్ అవ్వదు, ఎందుకంటే వాళ్ళు పాల్వో సిగ్గా ఉన్నప్పుడు కానీ ఫర్నల్కి కూడా రాలేదు కాబట్టి. అడల్ క్లెయిమ్ చేస్తుంది హౌస్ తన సొంతం అని. రోజ్ పాల్వో సెకండ్ వైఫ్. మొనిత్ బర్త్ అయినప్పుడు అడల్ తన కిడ్స్తో హౌస్ వదిలి వెళ్ళిపోతుంది. అడల్కి మొనిత్ రోజ్ మీద హెట్రెడ్ ఉంటుందని చెప్తుంది. రోజ్ మొనిత్తో వాళ్ళని వదిలేసి వెళ్ళమని చెప్తుంది. యాండీ మొనిత్ని బ్లడ్ సిస్టర్ లాగా ఫీల్ చేస్తుంది. రాయ్కి విలేజ్ ఎన్విరాన్మెంటల్ వల్ల ఎలర్జీస్ వస్తాయి. నైట్లో సెకండ్ ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. అడల్ ప్రేయర్ చేయదు. పోస్ట్ ప్రేయర్ తర్వాత మొనిత్తో చెప్తుంది పాల్వో ల్యాండ్ సెల్ చేయడానికి వచ్చాను అని. మార్నింగ్ ప్రాపర్టీ డీలర్ ల్యాండ్ చూడ్డానికి వస్తాడు అని చెప్తుంది. రోజ్ కోపంతో 30 years నుంచి ఒక్కసారి కూడా పాల్వో దగ్గరికి రాలేదు, ఇప్పుడు పాల్వో ప్రాపర్టీ కావాలా అని అరుస్తుంది. మొనిత్ కామ్ చేస్తుంది. అడల్తో ఆర్గ్యూ చేయకు అని చెప్తుంది. నైట్లో మొనిత్కి మళ్ళీ ఒక బ్యాడ్ నైట్ మేర్ వస్తుంది. షాప్లో పడుకొని ఉంటే బయట ఎవరో డోర్ నాక్ చేస్తున్న సౌండ్ వినిపిస్తుంది. అక్కడికి వెళ్తే ఇద్దరు కిడ్స్ హౌస్ వైపు పాయింట్ చేస్తారు. హౌస్లో చాలా మంది గోల్స్ కనిపిస్తారు. మొనిత్ లేచింది, కానీ అది కూడా డ్రీమ్. ఫైనల్లీ రియల్గా లేచింది. మార్నింగ్ అడల్, యాండీ, రాయ్, ఫ్లిట్, కేట్ పాల్వో ఫీడ్స్కి వెళ్తారు. ప్రాపర్టీ డీలర్కి ల్యాండ్ నచ్చింది, కానీ సడన్గా గ్రాస్హోపర్స్ గ్రూప్ వచ్చి వాళ్ళని అటాక్ చేస్తుంది. అందరూ కార్లో సేఫ్గా ఎస్కేప్ అవుతారు. సీన్స్ లైక్ సంథింగ్ డస్ నాట్ వాంట్ ద ల్యాండ్ టు బి సోల్డ్. ఎస్కేప్ అయ్యాక అక్కడి నుంచి రెస్టారెంట్కి వెళ్తారు. రెస్టారెంట్లో రోజ్ మొనిత్తో తన హక్కు కోసం ఫైట్ చేయమని చెప్తుంది. మొనిత్ రెఫ్యూజ్ చేస్తుంది. రోజ్ కోపంతో గ్లాస్ ప్లేట్ పడేసి వెళ్తుంది. థర్డ్ ప్రేయర్ నైట్ అడల్ చెప్తుంది హౌస్ సెల్ చేస్తాను అని అంటుంది. మొనిత్ మేము ఏ ఇంట్లో ఉంటాం అని అడుగుతుంది. అడల్ అది నా ప్రాబ్లం కాదు అని హార్ష్గా రిప్లై ఇస్తుంది. రోజ్ టేబుల్ పడేసి కోపంలో వెళ్తుంది. రాయ్ ఇదంతా డాడ్ని అప్సెట్ చేసినందుకు జరుగుతుంది అని చెప్తాడు. అడల్ పాల్వో హెల్త్ బాగాలేనప్పుడు కానీ ఫర్నల్కి కానీ అక్కడికి రానివ్వలేదు అని అంటాడు. రాయ్ కోపంతో వెళ్ళిపోతాడు. అడల్ పాల్వో ఐటమ్స్ని బర్న్ చేయడానికి బ్యాగ్లో ప్యాక్ చేస్తుంది. మొనిత్ హౌస్ ల్యాండ్ అంతా నీదే, కానీ కేత్ కోసం వదిలేస్తావా అని ప్లీడ్ చేస్తుంది. అడల్ మళ్ళీ హార్ష్గా రిప్లై ఇచ్చేస్తుంది. మొనిత్ రియలైజ్ అవుతుంది రోజ్ వల్ల అడల్ కూడా చాలా హర్ట్ అయిందని. రోజ్ బాల్కనీలో రెవెన్ బోన్ని చూస్తుంది. రాయ్ రూమ్లో పడుకొని ఉంటాడు. తన వెనకాల ఒక లీచ్ వామ్ ఉంటుంది. సీలింగ్ నిండా లీచెస్ ఉంటాయి. ఒక లీచ్ మౌత్లో కూడా ఎంటర్ అవుతుంది. ఈ సీన్ మూవీలో చాలా డిస్గస్టింగ్గా ఉంటుంది. రాయ్ డోర్ వైపు పరిగెత్తుతుంటాడు, కానీ స్కేరీ క్రో వాణ్ణి కూడా ఫినిష్ చేస్తుంది. పెయింటింగ్లో రాయ్ హెన్రీతో జాయిన్ అవుతాడు. పెయింటింగ్ నార్మల్ అవుతుంది. స్కేర్ క్రో సోల్స్ని కన్స్యూమ్ చేస్తుంది. మార్నింగ్ మొనిత్ షాప్ ఓపెన్ చేసి జాక్కి కాల్ చేస్తుంది. జాక్ అబద్ధం చెప్తాడు డాటర్ సిక్ అని, కానీ యాక్చువల్లీ ఆఫీస్లో ఉంటాడు. అడల్ స్క్రీమ్ చేస్తుంది. మొనిత్ అప్స్టేర్స్కి వెళ్తుంది. అడల్ మొనిత్ నీ వల్ల హౌస్ హాంటెడ్ అయ్యింది, రాయ్ మిస్సింగ్ అని బ్లేమ్ చేస్తుంది. రోజ్ కోపంతో అడల్ని స్టిక్తో కొట్టబోతుంది, కానీ మొనిత్ స్టాప్ చేస్తుంది. రోజ్ నీ కోసం నువ్వు ఫైట్ చేయడం స్టార్ట్ చేయాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పోలీస్ వచ్చి రాయ్, హెన్రీ మిస్సింగ్ అని కంప్లైంట్స్ తీసుకుంటారు. ఫోర్త్ నైట్ ఇక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ వస్తుంది. రాయ్, యాండీ తండ్రిని విజిట్ చేయాలి అని అనుకుంటారు, కానీ అడల్ అందుకు అలౌ చేయదు. అడల్ యాండీతో ఆర్గ్యూ చేస్తుంది. అబాండన్ పెయిన్ నీకు తెలియదు అని అంటుంది. అడల్ రూమ్ నుంచి బయటికి వెళ్తుంది. డోర్ ఆటో లాక్ అవుతుంది. యాండీ ఎలర్జీ స్పాట్స్ నుంచి బగ్స్ క్రవల్ చేస్తాయి. యాండీ స్క్రీమ్ చేస్తుంది, కానీ స్కేర్ క్రో వస్తుంది. యాండీని ఫినిష్ చేస్తుంది. రూమ్ ఎంటీ అవుతుంది. సేమ్ ఫ్లోర్ మీద గ్రాస్ ఉంటుంది. పెయింటింగ్లో యాండీ, హెన్రీ, రాయ్ కనిపిస్తారు. సోల్స్ కన్స్యూమ్. రోజ్ హౌస్లో ఇంకెవరో ఉన్నారనే ప్రెజెన్స్ ఫీల్ అవుతుంది. పెయింటింగ్ని డిస్ట్రాయ్ చేయడానికి వెళ్తుంది. ఫ్రెడ్ క్లీనింగ్ పౌడర్ వేస్తుంది.
రోజ్ ఫుట్ ప్రింట్స్ పడతాయి. ఫ్రిడ్ అది ఏదైనా స్పిరిట్ అనుకొని భయంతో పరిగెత్తుంది. రోజ్ పెయింటింగ్ని సిజర్స్తో కట్ చేస్తుంది, కానీ పెయింటింగ్ మ్యాజికలీ హీల్ అవుతుంది. రోజ్ షాక్ అవుతుంది. ఫిఫ్త్ నైట్ ప్రేయర్ తర్వాత జార్జ్ వచ్చి రిచువల్ చేస్తుంది. ప్రేయర్ తర్వాత ఇంట్లో ఏదో ఈవెల్ స్పిరిట్ ఉంది అని చెప్తుంది. అడల్ డౌన్ స్టేర్స్కి వస్తుంది. మొనిత్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. జార్జ్ హౌస్లో న్యూ పర్సన్ ఆర్ ఎనీ ఐటమ్ వచ్చిందా అని అడుగుతుంది. రోజ్ పెయింటింగ్ గురించి చెప్తుంది. జార్జ్ స్మోక్ రిచువల్ చేస్తుంది. పెయింటింగ్లో కిల్డ్ పీపుల్ కనిపిస్తారు. జార్జ్ భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అడల్ పెయింటింగ్ని కార్లో తీసుకొని ఎక్స్పర్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తారు. ఎక్స్పర్ట్ చెప్తాడు పెయింటింగ్ సిబ్లో చేశాడు అని. అతను 1950 to 60 మధ్యలో ఉన్న ఒక ఫేమస్ పెయింటర్ అని చెప్తాడు. మీన్ వైల్ ఫ్లిట్, కేట్ ఇంట్లో ఒంటరిగా ఉంటారు. ఫ్లిట్కి సడన్గా లైట్స్ ఆఫ్ అయ్యి 2 గోస్ట్ కిడ్స్ కనిపిస్తారు. కేత్ రూమ్ డోర్ ఆటో లాక్ అవుతుంది. స్కేర్ క్రో కేత్ని అటాక్ చేస్తుంది, కానీ జాక్ ఇచ్చిన లాకెట్ వల్ల కేత్ సేఫ్గా ఉంటాడు. ఎక్స్పర్ట్ రివీల్ చేస్తాడు షివ్లో ఒక క్రీపర్. తన పెయింటింగ్స్ క్రీపీగా ఉంటాయి. ఆ క్రీపీ పెయింటింగ్స్తో చాలా ఫేమస్ అయ్యాడు. షివ్లో ఒక గర్ల్ని పెయింట్ చేస్తున్నప్పుడు తనతో లవ్లో పడిపోతాడు, కానీ ఆ గర్ల్కి అది ఇష్టం ఉండదు. అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది. షివిలో అదర్ గర్ల్స్ని మర్డర్ చేసి వాళ్ళ బ్లడ్తో పెయింటింగ్స్ క్రియేట్ చేశాడు. స్కేరీ క్రో పెయింటింగ్ కూడా బ్లడ్తో క్రియేట్ అయినది, ఇన్నోసెంట్ గర్ల్ బ్లడ్తో. ఇంట్లో స్కేర్ క్రో ఫ్రిడ్ని ఫినిష్ చేస్తుంది. ఎక్స్పర్ట్ షివ్లో ఇన్స్పిరేషన్ గర్ల్ ఫోటో చూపిస్తాడు. అది రోజ్ కన్ఫెస్ చేస్తుంది. యంగ్ ఏజ్లో షివిలోతో వర్క్ చేసింది, కానీ వాడి బ్యాడ్ ఇంటెన్షన్స్ తెలిసిన తర్వాత తను అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యిందని చెప్తుంది. హౌస్లో ఫ్రిడ్ మిస్సింగ్. కేట్ బెడ్ కింద దాక్కొని ఉంటాడు. కేట్ లాకెట్ వల్ల స్కేర్ క్రో హర్ట్ చేయలేకపోయింది అని చెప్తాడు. సిక్స్త్ నైట్ ప్రేయర్. అడల్ కాఫ్ చేస్తుంది. నోట్లో నుంచి ఒక లైవ్ ర్యాట్ కనిపిస్తుంది. ర్యాట్స్తో ఆ రూమ్ అంతా నిండిపోయి ఉంటుంది. అవి చూసి చాలా పెద్దగా స్క్రీమ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే అక్కడికి మొనిత్, కేత్ వస్తారు. స్కేరీ క్రో అడల్ని చంపడానికి ట్రై చేస్తుంది. కేట్ లాకెట్ వల్ల స్కేర్ క్రో కిల్ చేయలేకపోతుంది. రోజ్ లాకెట్ని స్కేర్ క్రో మీద వేస్తుంది. అది డిసపియర్ అవుతుంది. మొనిత్ పెయింటింగ్ని బర్న్ చేస్తుంది. సెవెంత్ నైట్ కైట్, అడల్, మొనిత్ మాత్రమే ప్రేయర్స్ చేస్తారు. అదర్ మిస్సింగ్ కేసెస్ వల్ల నేబర్స్ ఎవరూ రాలేదు. బేస్మెంట్లో సౌండ్ వస్తుంది. వాళ్ళు వెళ్ళి చూస్తే పెయింటింగ్ బ్యాక్ ఇన్ ప్లేస్, అన్డామేజ్డ్. మళ్ళీ ప్రొఫెసర్ ఇంటికి వచ్చి ఈ పెయింటింగ్ గురించి నెట్లో సెర్చ్ చేస్తాడు. ఒక కపుల్ ఈ పెయింటింగ్ని కొన్న తర్వాత సడన్గా చనిపోయారు అని చెప్తారు. పెయింటింగ్ లాస్ట్ ఓనర్ బిగ్ కంపెనీకి ఓనర్ అని చెప్తాడు. ఈ ఫొటోస్ ఓనర్స్ ఫ్యామిలీస్ మిస్టీరియస్లీ వ్యానిష్ అవుతారు అని చెప్తాడు. లాస్ట్ పెయింటింగ్ ఓనర్ ఫోటోని మొనిత్కి చూపిస్తాడు. మొనిత్ ఫోటోలో జాక్ కనిపిస్తాడు. జాక్ అదే కంపెనీలో వర్క్ చేస్తాడు. అప్పుడు మొనిత్ రియలైజ్ అవుతుంది జాక్ ఈ పెయింటింగ్ని ఇంటెన్షనల్గా హౌస్లో పెట్టాడు అని తెలుస్తుంది. ఫ్యామిలీని ఎలిమినేట్ చేసి ప్రాపర్టీ తీసుకోవడానికి ప్లాన్ చేశాడు అని తెలుస్తుంది. జాక్ బాస్ ప్రీవియస్ పెయింటింగ్ ఓనర్షిప్ని మొనిత్కి ట్రాన్స్ఫర్ చేశాడు. జాక్ ఇది అంతా తన ప్రమోషన్ కోసం చేస్తాడు. జార్జ్ దగ్గరికి వెళ్తారు. లాకెట్ రెడ్ సాయిల్తో క్రియేట్ అయ్యింది. ఈవిల్ స్పిరిట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్తుంది. రేవన్ బర్డ్ జార్జియా పెట్ క్రో రావెన్ ఫ్యామిలీని వాచ్ చేస్తుంది. రెడ్ సాయిల్ దగ్గరికి గైడ్ చేస్తుంది. 3 పెండెంట్స్ క్రియేట్ చేస్తుంది. జార్జ్ రోజ్కి పెండెంట్ అవసరం లేదు అని చెప్తుంది. బిగ్ ట్విస్ట్, రోజ్ ఆల్రెడీ డెడ్ స్పిరిట్గా మొనిత్, జార్జ్ స్పిరిట్స్ని చూడగలరు. ఫ్లిట్ షాప్ కీపర్ కన్ఫ్యూజ్ అయ్యారు, ఎందుకంటే రోజ్ స్పిరిట్ని ఎవరూ చూడలేకపోయారు. జార్జ్ ఫస్ట్ విజిట్లో రోజ్ స్పిరిట్ అని ఐడెంటిఫై చేస్తుంది. రోజ్ 20 years బ్యాక్ షివ్లోని లాస్ట్ చూసింది. మొనిత్ని స్కూల్ నుంచి పిక్ చేసే టైంలో షివ్లో కార్ చేస్తాడు. రోజ్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్లో చనిపోతుంది. మొనిత్కి ఎస్క్లేపియా స్టార్ట్ అయ్యింది. రోజ్ స్పిరిట్ మొనిత్ని ప్రొటెక్ట్ చేయడానికి బౌండ్ అయ్యింది. రాయ్ టేబుల్ ఇన్సిడెంట్, రెస్టారెంట్ గ్లాస్ ఇన్సిడెంట్ రోజ్ స్పిరిట్ చేసింది. రోజ్ మొనిత్తో ఫైట్ చేయడం నేర్చుకో అని ఎంకరేజ్ చేసింది. జార్జ్ షివ్లో స్పిరిట్ పెయింటింగ్లో బౌండ్ అయ్యింది. కర్స్ బ్రేక్ చేయడానికి జాక్ని పెయింటింగ్ ముందు ప్రజెంట్ చేయాలి అని చెప్తుంది. కార్లో మొనిత్కి విజన్,
హెన్రీ, ఫ్రెడ్, యాండీ, రాయ్ గోస్ట్గా కనిపిస్తారు. జాక్ కూడా గోస్ట్ అయి కనిపిస్తాడు. కేట్ టెక్స్ట్ చేస్తాడు. మొనిట్ డెడ్ అని అబద్ధం చెప్తాడు. జాక్ హౌస్కి వెళ్తాడు. మొనిట్ అలైవ్ అని చూసి షాక్ అవుతాడు. అడల్ జాక్ని నాకౌట్ చేస్తుంది. అడల్, కేత్, మొనిత్ కలిసి ప్లాన్ చేసి జాక్ని ట్రాప్ చేస్తారు. జాక్ అన్కాన్షియస్ అయి కింద పడిపోతాడు. నైట్లో జాక్ చైర్కి కట్టి ఉంటాడు. మొనిత్, అడల్, కేట్ ప్రే చేస్తారు. మొనిత్ పెయింటింగ్ క్లాత్ రిమూవ్ చేస్తాడు. జాక్ భయపడతాడు. జాక్, నేను మొనిత్ని లవ్ చేశా అని చెప్తాడు. కానీ మొనిత్ ప్రాపర్టీ కోసమే నాతో ఉన్నావు అని అక్యూజ్ చేస్తుంది. మొనిత్ అక్కడి నుంచి వెళ్తుంది. గోస్ట్ ఎంటర్ అవుతాయి. స్కార్ క్రో పెయింటింగ్ నుంచి బయటికి వచ్చి జాక్ని ఫినిష్ చేస్తుంది. కర్స్ బ్రేక్స్. 9th ప్రేయర్ డే. అడల్, కేత్, మొనిత్ ప్రే చేస్తారు. రోజ్ స్పిరిట్ నేను ఫ్రీ అవ్వాలి అని అంటుంది. మొనిత్కి మెడిసిన్స్ తీసుకోమని చెప్పి గుడ్ బై చెప్తుంది. అడల్ రోజ్ ఏం చెప్పింది అని అడుగుతుంది. మొనిత్ రోజ్ సారీ చెప్పింది. తను చేసిన మిస్టేక్స్ మిమ్మల్ని సారీ అడుగుతుంది అని చెప్తుంది. మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ అయి 3 of them లివ్ అండ్ స్టే టుగెదర్. ఇక్కడికి స్టోరీ ఎండ్ అవుతుంది. ఈ ఎస్పాంటో స్టోరీ ఎలా ఉంది? షివ్లో ఈవిల్ స్పిరిట్ పెయింటింగ్లో బౌండ్ అయి ఉందా? రోజ్ని పొసెస్ చేయాలని ట్రై చేస్తుంది. రోజ్ స్పిరిట్ మొనిత్ని ప్రొటెక్ట్ చేయడానికి వస్తుంది. శివ్లో కర్స్ వల్ల బౌండ్ అయ్యింది. పెయింటింగ్లో చాలా సోల్స్ ట్రాప్ అయి ఉన్నాయి. కర్స్ బ్రేక్ అయిన పెయింటింగ్ స్టిల్ ఎగ్జిట్స్ ఆర్ ఫర్దర్గా ఇంకా ఏదైనా ప్లాన్స్ ఉన్నాయా? షివ్లో అబ్సెషన్ వల్ల పెయింటింగ్లో సెల్ఫ్ని ట్రాప్ చేసుకున్నాడా? రోజ్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తాడు. కమెంట్స్లో మీ థాట్స్ చెప్పండి. రోజారియో ఎక్స్ప్లెనేషన్ మిస్ అయితే మా ఛానల్ని విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.